శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కార్తీక మహత్యము 16వ అధ్యాయము. ఈ అధ్యాయంలో వశిష్ఠ మహాముని జనక మహారాజుకు ఈ విధముగా చెప్పుచున్నాడు. ఓ జనక మహారాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము. ఈ కార్తీక మాసమునందు స్నానము, దానము, వ్రతాదులు చేయుట వలన, సాలగ్రామ దానము చేయుట వలన చాలా ముఖ్యమైనటువంటి విధి. ఎవరు ఈ కార్తీక మాసమునందు తమకు శక్తి ఉన్న దానము చేయడో అట్టివారు రౌరవాది నరక బాధలను పొందుదురు. ఈ కార్తీక మాసం నెల రోజులు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద గాని, భగవంతుని సన్నిధి యందు గాని దీపారాధన చేసిన ఎడల సమస్తమైనటువంటి పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి భగవంతుని సన్నిధి యందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు, నారికేల ఫలదానములు చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేనటువంటి వారికి పుత్ర సంతానము కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము కలుగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు. ఈ కార్తీక మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశదీపమునుంచిన వారు వైకుంఠలోకమున సకల భోగభాగ్యములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశదీపము గాని, స్తంభదీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకము అగును. ఆకాశదీపము పెట్టువారు శాలిధాన్యం గాని, నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపముంచవలేను. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారు, లేక దీపం పెట్టువారిని పరిహాసము ఆడువారు చుంచు జన్మ ఎత్తుదురు. ఇందులకు ఒక కథ కలదు, చెప్పేదను భక్తి శ్రద్ధలతో వినుము. ఋషులలో అగ్రగణ్యుడుగా పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేస్తూ ఉండెను. కార్తీక మాసములో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేస్తూ ఉండిరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి భక్తి శ్రద్ధలతో శ్రీహరిని పూజించి వెళ్ళుచూ ఉండేవారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగునని మనకు తెలిసినటువంటి విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల యొక్క ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టెదము. కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తీసుకుని వద్దాం రండేని పలుకగా పరమానంద భరితులై అడవికెళ్ళి చిలువలు వలువలు లేని ఒక చెట్టును నరికి దానిని తీసుకువచ్చి ఆలయములో స్వామివారికి ఎదురుకుండా పాతిరి. దానిపై శాలిధాన్యముంచి ఆవునేతితో నింపినటువంటి పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తు వేసి దీపం వెలిగించితిరి. తరువాత వారందరూ కూర్చుని పురాణ పఠనము చేయుచూ ఉండగా ఫెలఫలమును శబ్దములు వినిపించి అటు చూడగా వారు పాతినటువంటి స్తంభము ముక్కలైపడి దీపము ఆరిపోయి చెల్లాచెదురై పడి ఉండెను. ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారు అతనిని చూచి, ఓయి, నీవెవరవు? నీవీ స్తంభము నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంతటా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి, ఓ పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మనందు బ్రాహ్మణుడను, ఒక జమీందారును. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యము ఉండుటచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక నడుచుకుంటూ ఉండిని. దుర్బుద్ధులు నాకుండుటచే వేదములు చదువక, శ్రీహరిని పూజించక, దాన ధర్మములు చేయక
మెలగితిని. నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయమునే విప్రుడైనటువంటి వారు వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలు ఆడి పంపుచూ ఉండేవాడను. నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండబెట్టి చెప్పేటువంటి వాడను. స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచూ ఉండేవాడను. అందరూ నా చేష్టలకు భయపడేవారే గాని నన్నెవరూ కూడా మందరించలేకపోయితిరి. నేను చెయ్యి పాపకర్మములకు హద్దు లేకుండా పోయినది. దాన ధర్మములు ఏమిటో కూడా నాకు తెలియవు. అంత దుర్మార్గుడినై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోరమైనటువంటి నరకములన్నీ కూడా అనుభవించి 1,00,000 జన్మలయందు కుక్కనై 10,000 జన్మములందు కాకినై 5,000 జన్మములందు తొండనై 5,000 జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమునందుండి కూడా నేను చేసినటువంటి పాపములు పోగొట్టుకోలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగానున్న నేను నరరూపమునెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీయు మీకు తెలియచేసి తిని నన్ను మన్నింపు అని వేడుకొనెను. ఆ మాటలు విన్న మునులందరూ సంభ్రమాశ్చర్యములు పొంది, ఆహా, కార్తీక మాసం యొక్క మహిమను ఎంత గొప్పది! అదియును కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తిని పొందుచున్నవి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి